మాట్లాడిచ్చాం. ఆ ఇద్దరిలో నిజానిజాలు ఏంటి అనేది ఆయన బాధ ఆయన చెప్పారు, ఈయన బాధ ఈయన చెప్పారు. సో ఇందులో ఏది నిజం అనేది పోలీసులు తీర్చుకుంటారు. సో ఆ వివాదాలన్నీ కూడా బయటకు ఉన్నాయి. సో ఇప్పుడు ఒకసారి అరుణ్ కుమార్ గారు ఉన్నారు, అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు. ఒకసారి అరుణ్ కుమార్ గారితో మాట్లాడతాం. అరుణ్ కుమార్ గారు, నమస్తే అండి. మీకేమైనా లింక్ ఉందా ఈ వ్యవహారంలో? ఐ మీన్ ఈ రెండిట్లో మీరు ఎవరి వైపు? నేను సంజయ్ శ్రీధర్ గారి కౌన్సిల్ అండి. నేను అడ్వకేట్. ఆయన తరఫున నేను కంప్లైంట్ సంజయ్ శ్రీధర్ గారి తరఫున మాట్లాడతారు. క్లారిటీ కోసం అడుగుతున్నాను, ఎందుకంటే అడ్వకేట్ అన్న తర్వాత ఎవరో ఒక తరఫున కేసులు వాదించాలి కాబట్టి మీరు అటువైపు ఇటువైపు అని అడిగింది. అందుకే నేను మీతో అశోక్ సంజయ్ శ్రీధర్ గారు మాట్లాడినప్పుడు కూడా అరుణ్ కుమార్ గారి ద్వారా నేను పోలీస్ స్టేషన్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగిందని కూడా చెప్తున్నారు ఆయన. ఓకే, ఎస్ సార్, చెప్పండి చెప్పండి సార్. ఆయన మొత్తం 2 ప్లాట్లు సార్. అది గచ్చిబౌలి సెంటర్ లో ఉన్న ట్రాన్సాక్షన్, అది హెచ్పిసిఎల్ కి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చేయడం జరిగింది ఒకటి. ఆ రోజుకు సంధ్యా శ్రీధర్ గారు 2వ ప్లాట్ కొననే లేదు. 2వ ప్లాట్ కొన్నది మరో 600 గజాలు మీడియేషన్ చేసిందే సాంబశివరావు గారు. ఓకే, అప్పుడు 2వ ప్లాట్ ఇప్పించిందే తాను. ఆ గుడ్ విల్ తోన కేవలం ఈమెయిల్ ఎందుకు ఇస్తారండి? ఒక డాక్యుమెంట్ ని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత 600 గజాలకు హెచ్పిసిఎల్ కి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు, రిజిస్టర్డ్ లీజ్ డీడ్. అది మరి రెండోది కూడా రిజిస్టర్ లీజ్ డీడే ఉండాలి కదా. ఈమెయిల్ ఎందుకు పంపిస్తారండి? అంటే ఈమెయిల్ పంపించిండ్రు అంటే రిజిస్టర్ లీజ్ డీడ్ లేనట్టే కదా. రిజిస్టర్ లీజ్ డీడ్ లేకున్నా కానీ గుడ్ విల్ తో అవకాశం ఇస్తే శ్రీధర్ గారు ఎక్కడ కూడా కేసులు లేవని చెప్పలేదే. సాంబశివరావు గారు ఆయన మీద 13 కేసులు ఉన్నాయి. శ్రీధర్ గారే చెప్పారు 13 కేసులు, దొంగ కేసులు నా మీద పెట్టించిండ్రు. కూరగాయలు అమ్ముకోవడానికి అవకాశం ఇస్తే, ఆవులు నిలుపుకోవడానికి అవకాశం ఇస్తే నా మీద తప్పుడు కథనాలతో ఎఫ్ఐఆర్లు తెప్పించిండ్రు. అవి ప్రసారం అయ్యేట్టు చేసిండ్రు. సార్, ఒక ఛానల్లో ప్రసారం అయినాక మిగతా ఛానల్లో ఎందుకు ఆగుతారండి? అన్ని ఛానళ్ళు ప్రసారం చేస్తాయి కదా, అది యూజువల్, అది న్యూస్. అది ఆ న్యూస్ ను మాత్రమే మిగతా ఛానల్స్ ప్రెజెంట్ చేయడం జరిగింది. అంతేగాని నాతో ఎఫ్ఐఆర్లు నేను పంపిస్తా. శ్రీధర్ గారే అడ్మిట్ అయినరు, నా మీద కేసులు పెట్టించిండ్రు. బెంగళూరు నుంచి రిటర్న్ హైదరాబాద్ వస్తుంటే చిక్బల్లాపూర్ దగ్గర ఆయనను లిఫ్ట్ చేయడం జరిగింది తెలంగాణ పోలీసులు. ఇంకా ఆయన కొన్ని విషయాలు బాధ హృదయంతో చెప్పలేకపోయిండు. అక్కడ చీఫ్ సెక్రటరీ ఫోన్ చేస్తే కూడా తెలంగాణ పోలీసులు, ఆ రోజు పోలీసులు ఇగ్నోర్ చేసి శ్రీధర్ రావు గారిని హైదరాబాద్ తీసుకొని వచ్చి రిమాండ్ చేయడం జరిగింది. 41A నోటీసులు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు గౌరవ రాజ్యాంగం చెప్తున్నప్పుడు దాన్ని మార్పిడి చేసినప్పుడు నేరస్మృతిని, తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ను అమెండ్మెంట్ చేసి 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష ఉన్న వాటి అన్నింటికి కూడా ఫస్ట్ 41A నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి అంటే కూడా ఆ రోజు తెలంగాణ పోలీసులు హై హ్యాండెడ్ గా వ్యవహరించి సంధ్యా శ్రీధర్ గారిని రిమాండ్ చేయడం జరిగింది. అదే విషయాన్ని కోర్టులో చెప్పితే ఆ రిమాండ్ రిజెక్ట్ చేయడం జరిగింది. ఎవరైతే చిక్బల్లాపూర్ నుంచి ఆయనను లిఫ్ట్ చేసుకొచ్చి 41A నోటీస్ ఇచ్చే సందర్భంలో ఇవ్వాల్సిన అవకాశం ఉన్నా కూడా ఇక్కడ మీరు చెప్తున్న కేసుకి సాంబశివరావుకి సంబంధం లేదు కదా. సాంబశివరావు గారే కదండి ఉన్నదంతా. ఇబ్బంది పెట్టిందే సాంబశివరావు గారు. అంటే పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంటుందండి అరుణ్ గారు నేను ఏమంటానంటే, ఆయనకి ఈయనకి పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంటుంది? ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఆ పెట్రోల్ బంక్ వివాదం నడుస్తుంది. సరే, ఆయన స్పష్టంగా చెప్పిండ్రు, నన్ను కేసుల్లో ఇరికిచ్చి ఈ ఆర్థికంగా, మానసికంగా తన కుమారుల పేర్ల మీద కూడా కేసులు పెట్టాలనుకుంటే నేను లండన్ పంపించిన అని చెప్పారు. ఆయన భార్యను ఇబ్బంది పెట్టిండ్రు. ఆయన భార్య ఈమెయిల్ ఇచ్చింది, ఎటు నుంచి ఇచ్చింది? ఈమెయిల్ వీళ్ళు ప్రెషర్ లో ఆమెతో ఈమెయిల్ ఇప్పించిండ్రు. టార్చర్ లో ఆమె ద్వారా ఈమెయిల్ ఇప్పించారు. లేకుంటే రిజిస్టర్ లీజ్ డీడ్ కదా అండి చేయాల్సింది హెచ్పిసిఎల్ పేరు మీద. 600 గజాలు హెచ్పిసిఎల్ మీద రిజిస్టర్ సేల్ డీడ్, లీజ్ డీడ్ చేసిన వాళ్ళు మరి మిగతా లీజ్ డీడ్ ఎందుకు చేయలేదు? ఈమెయిల్ తోనే ఎట్లా అధికారం వస్తుంది? ఆయన అంటుంది ఏంటంటే హెచ్పిసిఎల్ కి వాళ్ళకి మధ్య అండర్స్టాండింగ్, నేను డీలర్ని మాత్రమే అంటూ ఉన్నారు. సో దాన్ని రచ్చ చేశారు అనేది. ఇంకోటి ఏంటంటే జూబ్లీహిల్స్ లో సంథింగ్ ఒక ఇల్లు కొనుగోలు వ్యవహారంలో సాంబశివరావు కొనుగోలు చేసిన ఒక ఇల్లు ఈయన ఆల్రెడీ వేరే వాళ్ళకి అమ్మేసి వీళ్ళు కొనుక్కున్న వీళ్ళకి మళ్ళీ అమ్మారు, అక్కడ మోసం చేశారు అని. సార్, ఎవరో 13 మంది చేత కేసులు పెట్టించిన వాళ్ళు నిజంగా వాస్తవానికి అట్లాంటిది ఏదైనా ఉంటే ఆ రోజు కుళ్ళబడిచేటోళ్ళు కదా. అట్లాంటి డాక్యుమెంట్లు ఏదైనా అందుబాటులో ఉంటే తీసుకురావాలి, ముందరికి రావాలి, మాట్లాడాలి. అంతేగాని అలిగేషన్స్ వేస్తున్నారు, నయ్యంతో లింక్ చేస్తున్నారు. పాపం ఇరాన్ అధ్యక్షుడి మరణంలో కూడా శ్రీధర్ గారి హస్తం ఉంది అని చెప్పలేదు. ఆయన చనిపోవడానికి, ఆ హెలికాప్టర్ కూలిపోవడానికి సంధ్యా శ్రీధర్ గారే కారణము, దాని మీద అంతర్జాతీయంగా ఎంక్వైరీ జరుగుతుందన్న ఒక విషయాన్ని మాత్రం పొరపాట్లు మర్చిపోయినట్టున్నారు. అన్ని విషయాల్లో అన్నింట్లో కలుపుతున్నారు.
అసలు ఇప్పుడు మనకు ముందున్నది ఏంది, రాధాకిషన్ రావు రిమాండ్ కేసు డైరీ. అందులో రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో సాంబశివరావు పేరు భుజంగరావు చెప్పినట్టు స్పష్టంగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరు ఎదుర్కొంటున్నారండి కేసులు? ఆరోపణలు ఎవరు ఎదుర్కొంటున్నారు? ఇన్స్టంట్ గా సాంబశివరావు కదా ఎదుర్కొంటున్నది. సాంబశివరావు ఎదుర్కొంటున్నప్పుడు సాంబశివరావు దాని నుంచి తప్పించుకోవాలన్నప్పుడు ఇంగ్లీష్ వాళ్ళ యుద్ధ నీతి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. కన్ఫ్యూజ్ ఇఫ్ యూ ఫెయిల్ టు కన్విన్స్. Yes, yes. ఆయన కన్విన్స్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాడు. Yes. అందుకే కన్ఫ్యూజ్ చేస్తూ నయ్యంతో లింక్ పెడుతున్నాడు, ఇంకా పోలీస్ ఆఫీసర్లతో లింక్ పెడుతున్నాడు. పోలీస్ ఆఫీసర్లతో లింక్ పెడితే కేసులు ఎట్లయితాయి సార్? ఏ విధంగా అయితే పోలీస్ అధికారులతో ఉంటే గత ప్రభుత్వంలో అది ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఉంటే ఈ రోజు సాంబశివరావు పరిస్థితి ఇంత ఈజీగా ఉండేదా? ఒక 10వ తారీఖు నాడు మేము ఫిర్యాదు చేస్తే 31వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అయింది మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో. ఎంత కష్టపడాల్సి వచ్చింది, దాన్ని ప్రతి స్టేజిలో అడ్డుకోవడం జరిగింది. ఎఫ్ఐఆర్ కాకుండా ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా ఉంది, అందులో కూడా మళ్ళీ బిహైండ్ బ్యాక్ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి దానిలో స్టే తీసుకోవడం జరిగింది. అంటే అగ్రీవుడ్ పార్టీని కోర్టు కనీసం వినాలి కదా. అగ్రీవుడ్ పార్టీకి నోటీసే లేదు. లంచ్ మోషన్ మూవ్ చేస్తారు, 2 గంటలకు కేసు, 4 గంటలకు కేసు వింటారు, 4 గంటలకు కేసు డిస్పోజ్ అయిపోయింది సివిల్ ఇన్ నేచర్ అని. హౌ ఇట్ అమౌంట్స్ టు సివిల్ ఇన్ నేచర్? మేము కోర్టు దృష్టికి ఖచ్చితంగా తీసుకుపోమనేది ఏం లేదు. అది సివిల్ మ్యాటర్ కానే కాదు. ఆయన ఈమెయిల్ ఆధారంగా దాన్ని ఏ విధంగా కబ్జా పెడతాడు? 600 గజాలు, అక్కడ రెంటు లేదు, ₹1 రెంటులా లేదు. సంధ్యా శ్రీధర్ గారి పేరు మీద ఉన్న 2వ ప్లాట్ ని కబ్జా పెట్టి ఎంజాయ్ చేసింది ఎవరు? హెచ్పిసిఎల్ కాదు కదా. డీలర్ ఎట్లా చేస్తాడు? మరి ఒక డీలర్ గా కన్ఫైన్ అయి ఉండాలి కదా. మరి డీలర్ ఎందుకు కోర్టుకు వెళ్తారు? హెచ్పిసిఎల్ మీద ఎందుకు కేసులు పెడతారు? డీలర్ కి ఏం అధికారం ఉంటుంది సార్ హెచ్పిసిఎల్ మీద కేసులు పెట్టడానికి? ఎస్, థ్యాంక్ యూ అరుణ్ గారు, థ్యాంక్ యూ. సో ఆయన తరపున అడ్వకేట్ అరుణ్ గారు మాట్లాడారు. సరే, ఓకే, ఎవరి తరపున అయితే అడ్వకేట్ని వాళ్ళు పెట్టుకుంటారో ఆటోమేటిక్గా క్లయింట్ తరపున అడ్వకేట్ వాదన వినిపించాలి. కాబట్టి ఆటోమేటిక్గా శ్రీధర్ గారి తరపున అరుణ్ గారు వాదనలు వినిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దాన్ని మనం ఎక్కడ కూడా క్వశ్చన్ చేయలేము, తప్పు పట్టలేము అట్లా. కానీ